నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచా వ్లాగ్స్. నేనైతే ఇవాళ మీ ముందరకైతే బిగ్ అప్డేట్తో వచ్చేసాను అనమాట. మన గాడ్ ఆఫ్ మాస్టర్స్ నందమూరి నరసింహం బాలయ్య గారు నటిస్తున్న ఎన్బీకే 112 మూవీ ఎప్పుడు షూటింగ్ ప్రారంభం కాబోతుంది, ఎక్కడ పూజా కార్యక్రమాలు జరగబోతున్నాయి, అలాగే సినిమాలో నటీనటులు ఎలా ఉండబోతున్నారు, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాము. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే కనుక మన వీడియోస్ ఒకటి 2 సార్లు చూడండి. మీకు నచ్చుతాయి, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అంతగా ఎవరైనా న్యూ మూవీ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తుంటే కనుక కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను ఎప్పుడు కూడా మీకోసం వీడియో చేసేదానికైతే ప్రయత్నిస్తాను. ఇక మన వీడియోలోకి వెళ్తే కనుక మన గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య గారు ఎన్బీకే 111 మూవీ అయితే శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. అనుకున్న టయానికి దసరాకి రిలీజ్ చేసేదానికైతే మూవీ టీం అయితే పక్కా ప్లానింగ్తో ఉందన్నమాట. ప్రజెంట్ అయితే ముంబైలో బిగ్ షెడ్యూల్ని అయితే ప్లాన్ చేశారు. ఫ్లాష్ బ్యాక్లో వచ్చే ఈ సీన్లు అయితే ఇంటర్వల్ బ్యాంగ్ అయితే ఒక రేంజ్లో ఉండే విధంగా అయితే బాలయ్య గారిని చూపించేదానికి డైరెక్టర్ గారు అయితే మంచిగా సెట్స్ని అయితే రెడీ చేశారనమాట. ఆల్రెడీ టీజర్ వచ్చిన రెస్పాన్స్ మామూలుగా లేదు. బాలయ్య గారిని యంగ్ ఏజ్ కాకుండా న్యూ ఏజ్లో, వింటేజ్ లుక్లో కాకుండా న్యూ ఏజ్ లుక్లో చూపిస్తానని మాట ఇచ్చిన ప్రకారం టీజర్ని అయితే అదరగొట్టారనమాట గోపిచంద్ మల్లేని గారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మూవీ అయితే సర్వేగంగా పూర్తి చేసుకుంటుందన్నమాట షూటింగ్ని. సో ఆల్మోస్ట్ దసరాకి పక్కాగా రిలీజ్ చేసేదానికైతే అన్ని ప్రయత్నాలు అయితే జరిగిపోయాయి. ఇక మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బాలయ్య కొరటాల కాంబినేషను అందరూ ఊహించారు. మనకి కొరటాల శివ సినిమా బాలయ్య బర్త్డే రోజు లాంచ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా షూటింగ్ని అయితే మాత్రం జూన్ 25వ తేదీన అమరావతి ప్రాంతంలో వెంకటాయపాలెంలోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భారీ ఈవెంట్ని అయితే ప్లాన్ అయితే చేశారనమాట మూవీ టీము. సో అక్కడ సినిమాని లాంచ్ చేయాలని అందరూ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి రాజకీయ సినీ ప్రముఖులతో పాటు చాలామంది ప్రముఖులు అటెండ్ అవుతారని, నారా కుటుంబాలు, నందమూరి కుటుంబాలు కూడా ఇక్కడ జాయిన్ అయ్యి ఈ ఈవెంట్లో పాల్గొంటారని సమాచారము. ఇకపోతే ఈ మూవీలో హైలైట్స్ ఏంటంటే బాలయ్య గారిని అవుట్ అండ్ అవుట్ మాస్ లుక్తో పాటు అలాగే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఉండే విధంగా అయితే కొట్టాల శివ గారు అయితే ప్లాన్ అయితే చేశారు. ఆల్మోస్ట్ దేవరా 2 ప్రజెంట్ అయితే ఇప్పట్లో లేనట్టే చెప్పుకోవాలి. ఎందుకంటే డ్రాగన్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ గారు ఆల్రెడీ సినిమాని పార్ట్ 1, పార్ట్ 2 అని 2 పార్ట్లుగా 2027 జూన్కి ప్రకటించిన మాట మనకు తెలుసు. ఆల్మోస్ట్ ఇంకా 2027, 28 దాకా కూడా కాల్ షీట్ అయితే లేదని చెప్పుకోవాలి. సో ఈ లోపల కొట్టాల శివ గారు అయితే మాత్రం బాలయ్య గారితో ఈ రేంజ్ మూవీని ప్లాన్ చేస్తారని ఎవరు ఊహించలేదు. ఊహించని విధంగా అనూహ్యంగా ఈ సినిమాని అయితే 112 మూవీని అయితే తెరకెక్కిస్తాం. ఆల్రెడీ మనకి ఈ సినిమా టైటిల్ కూడా వర్కింగ్ టైటిల్ సమాచారం ఏంటంటే కార్పెంటర్ అని వస్తుంది. బట్ అది అఫీషియల్గా అయితే కన్ఫర్మేషన్ అయితే కాలేదు. బట్ ఈ సినిమాని మాత్రం కొట్టాల శివ గారు చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించేదానికైతే ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. ఆయన ప్రతి సినిమా కూడా ఒక భారీ రేంజ్లో హిట్ అయిందనే చెప్పుకోవాలి. సో ఏమాత్రం తడబడకుండా బాలయ్య గారిని ఒక పక్క మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే మరోపక్క సమాజానికి ఉపయోగపడేలా ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ తీయాలని అయితే మాత్రం ప్లానింగ్ అయితే బలంగా జరుగుతుంది. ఈ సినిమాలో తారాగణం కూడా బాలీవుడ్ నుంచి కూడా ముఖ్యమైన క్యారెక్టర్స్ కోసం బాలీవుడ్ నుంచి కూడా నటులను అయితే తీసుకుంటున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించేదానికోసం కొరటాల శివ గారు అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో జూన్ 25 వెంకటాయపాలెంలో అమరావతి ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ అయితే లాంఛనంగా ప్రారంభం కానుంది. ఇకపోతే ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి అయితే రిలీజ్ చేసేదానికి మూవీ టీము ప్లానింగ్ అయితే చేసుకుంటున్నారన్నమాట. అది మిస్ అయితే కనుక ఆల్మోస్ట్ ఇంకా మనం సమ్మర్కనే అనుకోవచ్చు. సో బట్ ఈ విధంగా అయితే లిస్టు బాలయ్య గారి మూవీ లిస్ట్ అయితే బలంగా ఉంది. ఎన్బీకే 113 మూవీ రీసెంట్గా అధిక రవిచంద్రన్తో ఉండబోతోందని అని కూడా అన్నారు. మరోపక్క విజయ్ కనకమెడల, మరోపక్క వివేక్ ఆత్రేయ సినిమాలు వరుసగా ఉండబోతున్నాయి. సో ఆల్రెడీ బాలయ్య గారికి నెంబర్ 6 అనేది కలిసి వచ్చిందనమాట. 90స్లో 86 ఆ టైంలో వచ్చిన సినిమాలు వరుస పెట్టి బాలయ్య గారు 6 హిట్లు అయితే కొట్టడం జరిగింది. సో దాని ప్రకారంగానే ఇప్పుడు బాలయ్య గారు చేయబోయే సినిమాలు కూడా వరుసగా 6 హిట్లు కొట్టాలని అందరూ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే బాలయ్య గారి మూవీ లిస్ట్ అయితే బలంగా ఉంది. సో దానికి తగ్గట్టుగానే బాలయ్య గారి మేక్ ఓవర్ కూడా మూవీకి డిఫరెంట్గా ఉండే విధంగా మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. ఎవరైనా న్యూ మూవీ అప్డేట్స్ కోసం అయితే చెంచా వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కమెంట్ బాక్స్లో మీకు అప్డేట్స్ ఏమైనా కావాలంటే అప్డేట్ చేయండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచా వ్లాగ్స్ సైనింగ్. బాయ్ బాయ్.